ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశీయాత్ర చేద్దాం రండి. మానవ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభింపదు. అలాంటి మానవ జన్మ ధన్యం చేసుకోవాలంటే యాత్రలు చేయాలి. జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రానికి వెళ్ళి విశ్వేశ్వరుని, విశాలాక్షిని, అన్నపూర్ణమును దర్శించి తరించాలి. కాశీ శబ్ద ఉచ్చారణ మాత్రమే కొండంత ఎత్తునున్న పాపరాశి సైతం నశించి జ్ఞానోదయం కలిగి మోక్షప్రాప్తి చేకూరుతుంది. వరుణ, అసి అనే నదుల మధ్య విస్తరించి ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చింది. నిత్యం వేదఘోష, పండితుల మంత్రోచ్చారణ, శివాభిషేకాలతో, శివనామస్మరణతో కాశీ మారుమోగుతూ ఉంటుంది. కాశీలో ప్రవేశించగానే మొట్టమొదట గంగా స్నానం చేయాలి. మనం తీర్థం వెళ్ళంగానే అంటే క్షేత్రం తీర్థం ఒడ్డున ఉన్నట్లయితే ఆ నదిలో స్నానం చేసి తరువాత ఆ దేవతలను దర్శించుకోవాలి. గంగా స్నానం చేద్దాం రండి. ముందుగా గంగా ఒడ్డుకి చేరి గంగలో పసుపు కుంకుమ వేసి గంగమ్మని ప్రార్థించాలి. ఎంతోమంది పాపాలను ప్రక్షాళన చేసే గంగమ్మను చూసి మనం సహనం, ఓర్పు నేర్చుకోవాలి. అలాగే బియ్యం గింజల్ని గంగాజలంలో వేసి పిప్పలాద సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్తికాంతే మయా దత్త ఆహారార్థం ప్రకల్పయం అని ఆ పద్యం చదువుకొని మన పుణ్యం ఆ గంగలో ఉన్నటువంటి పుచ్చ తీసుకోకుండా ఆ బియ్యం వేసి నమస్కరించుకోవాలి. గంగా స్నానం చేసినప్పుడు తప్పనిసరిగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే అది గంగా స్నానం, లేకపోతే కాకి స్నానం కింద లెక్క వస్తుంది. ఈ కాశీలో గంగా స్నానం చేసేటప్పుడు సంకల్పం వేరేగా ఉంటుంది. ముందు ఆచమనం చేసి మమ ఉపాత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వయోస్మన్మంతరే అష్టావిశంతితమే మహాయుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే వింజోత్తర ఆర్యావర్త ఏకాదశే వరుణ అసియోర్ మధ్యప్రదేశే అవిముక్త వారణాసి క్షేత్రే ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే త్రికంటక విరాజితే ఉత్తరవాహిన్యాం భగీరథస్య పశ్చిమ తీరే బ్రహ్మనాళౌ మహామణికర్ణికా క్షేత్రే విశ్వేశ్వరాది త్రయం త్రిశంతి కోటి దేవత గోబ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ విక్రమశకే బార్హాచమానేన బౌద్ధావతారే అని చెప్పుకొని ఆ సంవత్సరం పేరు ఉత్తరాయణం, ఆ మాసం పేరు తలుచుకుని గోత్రం, ఎవరి గోత్రం వాళ్ళు తెలుసుకుని ఇహ జన్మని జన్మాంతరేషు మనోవాక్కాయ కారణ్యే జ్ఞాన అజ్ఞానకృత సమస్త పాపక్షయార్థం అఖండ గంగా స్నానం అహం కరిష్యే అని భర్తతోటి కాశీ స్నానం చెయ్యాలి. పంచగంగా ఘాట్లో స్నానం చేసి ఆ గట్టుపై ఉన్న బిందు మాధవుని దర్శించుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణికలో స్నానం చేయాలి. ఎందుకంటే దేవతలందరూ కూడా ఆ సమయంలో వచ్చి స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి సర్వదేవతలు వస్తారు. సాక్షి గణపతిని, డూండి గణపతిని, చింతామణి గణపతిని కూడా సేవించుకోవాలి. సాయంత్రం గంగహారతికి వెళ్ళాలి. రండి గంగహారతి చూద్దాం. గంగానది ఒడ్డున సాయంత్రం 6 గంటలకి గంగహారతి ఎంతో మనోహరంగా ఉంటుంది. గంగమ్మ తల్లికి నీరాజనం వెన్నెల్లో పండితులు నేర్దీపాలతో హారతిస్తూ ఉంటారు. జయ గంగే మాత, జయ గంగే మాత అంటూ పాటలు పాడుతూ ప్రతిరోజు కూడా గంగకి హారతిస్తారు.
తర్వాత కాలభైరవ దర్శనం చేసుకోవాలి. రండి కాలభైరవ గుడికి వెళ్దాం. కాలభైరవ దర్శనం వలన జ్ఞానం, మోక్షం, పుణ్యం లభిస్తుంది. నవగ్రహ బాధలన్నీ పోతాయి. శోకం, మోహం, లోభం, కోపం, తాపం అన్నీ పోయి మనసు ప్రశాంతత కలుగుతుంది. ఆ పక్కనే 10 అడుగులు వేస్తే దండపాణి దేవాలయం ఉంటుంది. దండపాణి దేవాలయంలో మన వీపు మీద 3 సార్లు దండంతో కొడతారు. అంటే మన పాపాలన్నీ పోవాలని చెప్పి ఆ విధంగా చేస్తారన్నమాట. ఇంకా అసలైంది కాశీ విశ్వేశ్వర దర్శనం చేద్దాం రండి. ఓ 2-3 గంటలు లైన్లో నిలబడితే ఆ విశ్వేశ్వర దర్శనం మనకి లభిస్తుంది. విశ్వేశ్వర దర్శనం ఎంతో ఆనందదాయకంగా మనకి ఉంటుంది. నిరంతరం స్వామి సన్నిధిలోనే ఉండాలని, స్వామినే సేవిస్తూ ఉండాలనే భావం కలుగుతుంది. కాశీలో ఉన్నప్పుడు మనం నిరంతరం విశ్వేశం మాధవం డుండెం దండబాణించ భైరవం వందే కాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం అని స్మరిస్తూనే ఉండాలి. ఆ పరమశివుని దర్శించి మనం ధరించాలి. విశ్వేశ్వరుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కాశీ విశ్వేశ్వరుని స్పర్శ దర్శనం మాటల్లో చెప్పలేం. ఆ శివయ్యను స్పృశిస్తూ స్వామిని దర్శనం చేసుకుంటూ ఆవు పాలని, బెల్వదణాలని స్వామిపై వేస్తూ ఒక అలౌకిక ఆనందాన్ని పొందుతాం. మనం ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. ఆ స్వామి దర్శనం నిరంతరం కూడా చేయాలనిపిస్తుంది. గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం అని మనసులో స్వామిని స్మరించుకుంటూ సౌందర్యలహరిలో ఓ పద్యం వెంటనే గుర్తుకొచ్చింది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్ భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటూ ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించి మనసులోనే కృతజ్ఞత తెలుపుకున్నాం. గౌరీ శంకర్లకి వందనం అని ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించాను. కాశీ విశ్వేశ్వరుని దర్శించిన వెంటనే ఓ 10-15 అడుగులు వేయంగానే అన్నపూర్ణమాత దేవాలయం వస్తుంది. అన్నపూర్ణను దర్శించి అన్నపూర్ణ యొక్క అనుగ్రహం పొందుదాం రండి. అన్నపూర్ణ దేవాలయంలో ప్రవేశిద్దాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి. శంకరుని ప్రాణంతో సమానమైన అన్నపూర్ణమ్మ నిరంతరం ధ్యానిస్తే మనకి జ్ఞాన వైరాగ్యాలనే మనకి వసుగుతుంది. కాశీలో అన్నానికి లోటు ఉండదు. అన్నపూర్ణాదేవి ఎదురుగా ఎత్తులో ఒక అరుగు ఉంటుంది. దానికి దగ్గరలో యంత్రేశ్వర్ మహాదేవ్ అని శివలింగం ఉంటుంది. తప్పనిసరిగా ఆ శివలింగాన్ని దర్శించాలి, లేకపోతే కాశీయాత్ర ఫలించదు. తప్పనిసరిగా ఆ యంత్రేశ్వరుని దర్శిద్దాం. ఆ కాశీ అన్నపూర్ణ అనుగ్రహం తీసుకుని ఆ ఎడం వైపు నుంచి మనం బయటకు వస్తూ ఉంటే కొన్ని 4-5 సందులు దాటిన తర్వాత వారాహిమాత దేవాలయం వస్తుంది. రండి వారాహిమాతను దర్శిద్దాం. గ్రామదేవ వారాహిమాతను దర్శించి తరించాలి. ఉగ్ర రూపంలో ఉన్న దేవత, అందువలన ఆమె ఎదురుగా వెళ్ళి దర్శించలేం. చిన్న ద్వారం ద్వారా దర్శించి ఆమె ఆశీస్సులు పొందొచ్చు. శక్తిపీఠాల్లో మహిమాన్వితమైన విశాలాక్షి దేవాలయానికి వెళ్దాం రండి. విశాలాక్షి దర్శించగానే మనకి ఆమె చక్కని మోము, నవ్వుతూ ఉన్నటువంటి రూపం కనిపిస్తుంది. విశ్వానందకరి మహాసుఖకరి విశ్వేశ్వరి సుందరి విఖ్యాతాఖిల లోక పావనకరి దేవాళి రక్షాకరి శాస్త్రాధార విశేష పూజనకరి
మోక్షాదిరాజేశ్వరి రక్షాందేహి మనోజ్ఞమోహనకరీ మాతా విశాలేశ్వరి మాతా విశాలేశ్వరి. ఆ విశాలాక్షి అనుగ్రహం పొందిన తర్వాత మిగిలిన దేవాలయాన్ని రెండో భాగంలో వివరిస్తాను. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్.